ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచ్లకు మున్సిపల్ వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం ఈరోజు బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడినట్లు మండల విద్యాధికారి శ్రీ నాగయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎల్పీఓ శ్రీ నాగరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన జ్ఞానవంతమైన విద్య అందించడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, డిజిటల్ విద్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యా విధానం, సమాజాభివృద్దిలో విద్య యొక్క ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన విపులంగా వివరించారు. అనంతరం బోధన్ మండల విద్యాధికారి శ్రీ నాగయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ మరియు విద్యా కార్యక్రమాల గురించి వివరించారు. 1 నుండి 12వ తరగతి వరకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, 2 జతల కుట్టిన యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం, వారానికి 3 రోజుల పాటు రాగి జావా, 3 రోజుల పాటు ఉడికించిన కోడిగుడ్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఏఎల్ఎం ల్యాబ్లు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఎల్ఈపీ, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం, విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఏఐ ఆధారిత విద్యా విధానాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత అభ్యసన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి 2 నెలలకొకసారి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాలల సుందరీకరణ, తాగునీటి సౌకర్యాల కల్పన తదితర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ సీఐ శ్రీ వెంకటనారాయణ గారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ తరపున సైబర్ క్రైమ్, బాలల భద్రత మరియు ఇతర సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీడీఓ, సాలూరు మండల ఎంపీడీఓ, రేంజల్ మండల ఎంపీఓలు, బోధన్, ఎడపల్లి, నవిపేట్, సాలూరు మండలాల సీఆర్పీలు, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.